వీడు నా ప్రాణ స్నేహితుడు. నా జీవితంలో నేను ఎవరి మీదైతే నమ్మకం పెంచుకుంటున్నానో వాళ్ళందరూ నాకు ద్రోహం చేస్తున్నారు. మా అమ్మలాగా. అమ్మ పారిపోయిన రోజు నాన్న ఎంతో కృంగిపోయారు. డాడీ వేస్ట్ రా, కుచ్చులుడిపోయిన బ్రష్ లాగా. ఈ రంగులతోనే జీవిస్తున్న ఒక పిచ్చోడు. అందుకే నన్ను కాదని వెళ్ళిపోయింది మీ అమ్మ. రే, మాది ఎంత పవిత్రమైన ప్రేమో తెలుసా? ఈ ఆడవాళ్ళందరూ స్వార్థపరులు. పెళ్లి రోజుని నా చెయ్యి గట్టిగా పట్టుకుని చివరి వరకు నాతోనే ఉంటానంది మీ అమ్మ. కానీ ఒక్క నిమిషం అంత తలకిందులైపోయింది. తనే నా లోకం అనుకున్నాన్రా, కానీ తన లోకం వేర్రా. ఆ లోకంలో నీకు నాకు చోటు లేదురా. గౌతమ్, నాకు నువ్వేరా, నీకు నేనేరా. నువ్వు నాకు దూరం అయిపోకరా. డాడీ ఎప్పుడు నీతోనే ఉంటాడురా. గౌతమ్, గౌతమ్, నువ్వేరా నా లోకం. ఆ రోజు రాత్రి నాన్న తాగేసి అమ్మాయిలంతా స్వార్థపరులని చెప్పారు. ఆ రోజు నుంచి నేను ఏ అమ్మాయిని నమ్మడం లేదు. ఏంటి బాబు, మీ అమ్మ రాలేదా? పోనీ నేను తినిపించరా? నాకు చేతులున్నాయి, నేను తినగలను. నువ్వు నీ పని చూసుకోపో. ఏ గౌతమ్, ఎందుకురా అంత సీరియస్ కొన్నావు? చూడు, పిల్లలు ఎంత జాలీగా ఆడుకుంటున్నారు. నాకు వాళ్ళతో ఆడడం ఇష్టం లేదు. ఏ, వాళ్ళందరూ అమ్మాయిలు డాడీ. అయితే అమ్మాయిలందరూ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. ఒరే, ఆ రోజేదో డాడీ తాగి మాట్లాడాడు. అలా అని అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళని చెప్పలేంగా. నాన్న ఎంత చెప్పినా నా మనసు మారలేదు. మా అమ్మ పారిపోవడాన్ని నేను మర్చిపోలేకపోయాను. నా మనసు మారాలని నాన్న తనకిష్టమైన వాటన్నిటిని వదిలేసి హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.